ఈరోజు రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే గణతంత్రం. ఈ గణతంత్ర దినాన్ని గురించి చెప్పే కంటే ముందు మనకు స్వతంత్ర దినాన్ని గురించి, ఇండిపెండెన్స్ డే గురించి మనం ఆలోచిస్తే, బ్రిటిష్ వారు ఆధీనంలో దరిదాపు 400 సంవత్సరాలు మన దేశం వాళ్ళ ఆధీనంలో ఉండింది. ఆ కాలంలో వాళ్ళు బాగా శ్రమ పెట్టారు. అనేక మందిని హింసించారు. చాలా మందిని చంపేసేవాళ్ళు. వాళ్ళు చెప్పిన దానికి చెప్పినట్టు చేయాలా, లేదంటే సచ్చేవాళ్ళు. అంత భయంకరంగా ఉంది. అయితే ఆ హింసను తట్టుకోలేక చాలా మంది తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళల్లో అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వాళ్ళందరూ తిరుగుబాటు చేసి, ఆ తిరుగుబాటు వల్ల అనేక మంది ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం వల్ల మనకు ఆ బ్రిటిష్ వారి నుంచి 1947లో ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్ర దినాన్ని ప్రకటించారు. బ్రిటిష్ వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. వాళ్ళు పక్కకు తప్పుకున్న తర్వాత మరి మన ప్రభుత్వం ఏం చేసిందంటే, మనం ఈరోజు స్వతంత్రం అయ్యాం. స్వతంత్రం అయిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం అనేది ఉండాలా. మన రాజ్యాంగాన్ని మనం అనుసరించే దాని కొరకు రాజ్యాంగం ఉండాలని చెప్పి అంబేద్కర్ గారికి మరి ఆయన్ని చైర్మన్గా నిర్ణయించుకొని ఆయన్నే రాజ్యాంగాన్ని రాయమని చెప్పారు. మరి ఆయన మరి 1950 ఆయన భారతదేశానికి రాజ్యాంగాన్ని రాశాడు. రాజ్యాంగాన్ని రాస్తే పార్లమెంటు దాన్ని ఆమోదించింది. ఆమోదించి ఈరోజు 26 జనవరి 1950లో అది చట్టంగా బయటకు వచ్చింది. గణతంత్ర దినం అంటే మన దేశం స్వతంత్ర దేశంగా 1947లో వచ్చింది. అయితే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు మరి గణతంత్ర దినాన్ని గురించి ఆలోచించే మనకు, మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు మరి ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఫరో రాజు వాళ్ళని అమితంగా హింసించాడు. ఎంతగా హింసించాడు అనంటే, వాళ్ళు ప్రార్థన చేసేదానికి కూడా శక్తి లేనంతగా హింసించబడి, ప్రార్థన చేసి చేసి అలసిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, పడిపోయి మూలగుతుంటారు. అందుకనే నిర్గమకాండం మనకు 1వ అధ్యాయంలో వాళ్ళ మూలుగు దేవుని దగ్గరకు పోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పెట్టే బాధను భరించటం కష్టమైపోయి మొరపెట్టి ఇక మొరపెట్టేదానికి కూడా వీలు లేకుండా మూలిగినప్పుడు, ఆ మూలుగు దేవుడు ఆలకించి ఆయన పరలోకము నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనకు 2వ అధ్యాయము 23లో మనం 3వ వచనంలో అంటాడు, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. అంతేకాకుండా పైన కూడా అన్నాడు, ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ, నిట్టూర్పులు దేవుడి దగ్గరికి వెళ్ళినాయి. వాళ్ళ మూలుగు కూడా దేవుడి దగ్గరికి చేరి అప్పుడు ఆయన దిగువచ్చి, అందుకే మోషేతో మాట్లాడుతూ 7వ వచనంలో 3:7 అన్నాడు, నా ప్రజల యొక్క మూలుగుని నేను విన్నా, వాళ్ళని రక్షించే దాని కొరకు నేను దిగి వచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయినప్పుడు, తట్టుకోలేక మూలిగినప్పుడు, ఆ మూలుగును కూడా దేవుడు విని ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మోషేని పిలిచాడు. మోషే, నువ్వు రా, నా ప్రజల్ని నేను ఆ బానిసత్వం నుంచి నేను విడిపిస్తానని దేవుడు ఆయనతో మాట్లాడి మోషేను ఆయనకు సాధనంగా ఉపయోగించుకొని ఐగుప్తు దేశంలో దేవుడు మరి దరిదాపు 10 అద్భుతాలు జరిగించాడు. 10 అద్భుతాల తర్వాత ఫరో అన్నాడు, మీరు మీ దేవుణ్ణి మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు మరి మీరు మీరు పూజ చేసుకోండి అని పంపించేసినోడు మళ్ళా తిరుగుబాటు చేసి వాళ్ళందరి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఐగుప్తు ప్రజలందరినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముంచేసిన తర్వాత అప్పుడు ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు స్వతంత్రులుగా దేవుడు ఏర్పాటు చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చే లోపు దేవుడు
మోషేను సీనాయి కొండ మీదకి పిలిచాడు. సీనాయి కొండ మీదకి పిలిచి వాళ్ళకి మరి 10 ఆజ్ఞలు గల పలకలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు దేవుని హస్తం రాసిందనుంది. దేవుని చేతితో రాయబడినటువంటి ఆజ్ఞలు మోషే చేతికిచ్చాడు. ఎందుకంటే మనం భారతదేశం స్వతంత్ర దేశం అయిన తర్వాత మనం రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాశారు. అదేవిధంగా దేవుని ప్రజలు కూడా బానిసత్వంలో నుంచి స్వతంత్రులు అయిన తర్వాత వీళ్ళకి దేవుడు ఆయనే తన హస్తంతో ఆయన రాజ్యాంగాన్ని రాసి ఆయన ఆజ్ఞలు కట్టడలు అనే ఆ 10 ఆజ్ఞలు గల పలకలు మోషేకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా ఇచ్చి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాడు దేవుడు. వాటిలో ముఖ్యమైనవి ఒక 3 మాటలు మనం గమనిస్తే మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 1 నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞనన్నీయు నీ జీవిత దినములన్నింటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరచుకునుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకునుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతియు అనగా ఆయన కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజల్ని ఆయన స్వతంత్ర దేశం కింద చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటంటే, నీవు నీ కుమారుడును నీ కుమారుని కూడా, అంటే నీ వంశము నీ ప్రజలు నీ కుటుంబాలన్నీ కూడా దేవుని ఆజ్ఞల్ని, దేవుడు ఆజ్ఞాపించినటువంటి కట్టడలు ఆజ్ఞలన్నీ కూడా మీరు గైకొనాలా. వాటిని మీరు గైకుంటే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అంతేకాకుండా నేను మిమ్మల్ని తీసుకెళ్లే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు సమృద్ధిగా ఉండాలంటే, మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే ఆజ్ఞల్ని మీరు కట్టడలు అనుసరించి మీరు నడుచుకుంటే మీరు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతారు అనని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా 5వ వచనంలో అన్నాడు, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలని చెప్పాడు. తర్వాత 6 నుంచి మనం చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచినప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నాడు, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ప్రేమించాలి. రెండోది, నీవు నీ నీ కుటుంబంలో నువ్వు కుటుంబంలో ఉన్నప్పుడు, మరి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ నీ ఇంట్లో కూర్చున్నప్పుడు నీ కుటుంబంతో దేవుని మాటలు మాట్లాడాల. దేవుని మాటలు మాట్లాడాలి. అంతేగాని సీరియల్ మాటలు, సినిమాల మాటలు, క్రికెట్ మాటలు, పిచ్చి మాటలన్నీ మాట్లాడకూడదు. దేవుడు చెప్పాడు, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినటువంటి మాటలు. అంటే మనకు బైబిల్లో ప్రతి సందర్భానికి వాక్యం ఉంది. శ్రమలో వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఎలా విడిపించాడు, దేవునికి మొరపెట్టనప్పుడు వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందారు, విస్తరించారు అనే దానికి ప్రతి విషయంలో దేవుని వాక్యం ఉంది. కాబట్టి నీ కుటుంబంలో సందర్భం వచ్చినప్పుడు నీ బిడ్డలకి నీవు దేవుని వాక్యాన్ని వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. దారిన పోయి నడిచేటప్పుడు కూడా నీవు దేవుని మాటలతో వాళ్ళని సంభాషించాలి. నీ ఇంటిలో ఉన్నప్పుడు నీ ఇంటి ద్వారబంధముల మీద, కేవలం మందిరంలోనే కాదు, ఎక్కడ ఇంట్లో కూడా, నీ ఇంటిలో కూడా మనం ప్రభు ఫోటో పెట్టుకోము. మనం యేసు ప్రభు ఫోటో పెట్టం. ఫోటో కంటే మనకు ఇంపార్టెంట్ ఏది? వాక్యం ఇంపార్టెంట్. పరిశుద్ధ గ్రంథంలో వాక్యమైనటువంటి దేవుడు ఎప్పుడైతే మన ఇంట్లో వాక్యంగా మన ఇంట్లో ఉంటాడో ఆ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడతాడు. ఒకసారి నేను చెప్పాను కదా,
2005లో నాకు బాగలేనప్పుడు తగిలిచ్చిన వాక్యం నాతో మాట్లాడినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. భయపడకుము, దిగులు పడకుము, నువ్వు నా సొత్తు అనేది. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ తగిలిచ్చుంది గాని, బాగలేనప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు అనిపించింది. అప్పుడు వచ్చినటువంటి ధైర్యము తిరిగి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన దాకా నాతోనే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు దేవుని వాక్యం మన ఇంటిలో ఎక్కడ చూసినా ఉంటే అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రభువు అన్నాడు, దేవుడు నీకిచ్చిన శ్రేష్టమైన దేశంలో నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు సమృద్ధి కలిగి కొదువు లేకుండా ఉండాలంటే దేవుని మాట నీ ఇంట్లో ఉండాలి. నువ్వు మాట్లాడుకునే మాటలుగా ఉండాలి. నీ ఇంటి లోపల కానీ బయట కానీ దేవుని వాక్యాన్ని మీరు రాయించి పెట్టాలి అని అన్నాడు. అంతేకాకుండా మరి ద్వితోపదేశకాండం 10:13లో నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చాలు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నువ్వు సమృద్ధిగా ఉండాలంటే, కొదువు లేకుండా నువ్వు ఉండాలంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞల్ని, కట్టడల్ని అనుసరించి నడుచుకోమన్నాడు. నీ నుంచి జవాబు ఏమై ఉండాలా? నడుచుకుంటాను ప్రభువా అని మాట కాక ఇంకేం అడుగుతున్నాడు నిన్ను? నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా అన్ని విషయాల్లో కొదువు లేకుండా ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఈ మరి కట్టడలు మరి మాటలు వీటిని అనుసరించి నువ్వు నడుచుకోమని చెప్పాడు. నీ నుంచి ప్రతిస్పందనగా వచ్చే జవాబు ఏమై ఉండాలంటే ప్రభువా నీ మాట ప్రకారంగా నేను నడుచుకుంటాను అనేది ఆయన ఆశించాడు. ఇంతకు మించి నీ నుంచి నేను ఏమీ ఆశించటం లేదన్నాడు. అంతకు మించి నీకున్న సొత్తు కానీ నీకున్నటువంటి ఆస్తి కానీ మరి బంగారం కానీ ఆశించటం లేదు. కానీ కేవలం చెప్పిన మాటకి చెప్పినట్టుగా నడుచుకుంటాను ప్రభు అని మనస్ఫూర్తిగా చెప్పటమే దేవుడికి కావాల్సింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 20 అను ఆ, తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఇండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకునుటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటినూ ఈ గ్రంథమును చదువుచుండవలెను. అంతేకాకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే నువ్వు ఇంట్లో బిడ్డలతో మాట్లాడేటప్పుడు ఉండాలా, వాక్యం ఇంట్లో ఉండాలి. అంతేకాకుండా నువ్వు బ్రతుకు దినాలన్నిటిలో తిండి తినటం ఏ విధంగా కంపల్సరిగా చేస్తావో బ్రతుకు దినాలన్నిటిలో కూడా దేవుని వాక్యాన్ని నీవు చదువుచుండాలి అని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదివిన దాన్నే ఎలా చదువుతావు అనే డౌట్ ఏమో పడలే. మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దాంట్లో వాక్యంలో లీనమై చదువుతామో ప్రతిసారి కూడా మనకు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ వాక్యం అర్థం అవుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, చిత్తూరులో ఉన్నప్పుడు నేను రోజుకు ఒక నవల తీసుకెళ్ళి చదివి సాయంకాలం పోయేటప్పుడు ఇచ్చేసిపోయేవాడిని. కొన్ని రోజులు చదివిన తర్వాత నవలు తీసుకున్న తర్వాత 4 పేజీలు చదివేది, లాస్ట్లో 2 పేజీలు చదివేది. ఇంతే కదా అని అటు పడేసేది. అంటే ఒక నవల విషయంలో నాకు అలాంటి అవగాహన వచ్చింది. బైబిల్ నేను చాలాసార్లు చదివి ఉన్నా, కానీ ఎన్నిసార్లు చదివినా ఇప్పటికీ చదువుతున్నప్పటికీ ఆ వాక్యం చదువుతుంటే నాకు మరొక కోణంలో కూడా మరలా అర్థమవుతూ ఉంటుంది. అది ఎప్పుడూ బోరు కొట్టలేదు, అది ఎప్పుడు పాతదే కదని అనిపించలే. ఎందుకంటే మన జీవితాలకి అవసరమైనటువంటి మాటలు, మనతో మాట్లాడే మాటలు, జీవము గల వాక్యం. అది జీవము గల దేవుణ్ణి గురించి జీవము గల మాటలు నీతో మాట్లాడినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితానికి అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుని ప్రజలకు దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చి మీరు సమృద్ధిగా ఉండాలంటే ఎలా నడుచుకోమని చెప్పాడు. కానీ ఒక మాట మనం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ తరుము వారందరూ ఆ, తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనేను ఎరుగని తరమొకటి పుట్టగా చాలు.
దేవుని బిడ్డలారా, ఆ తరం ఉన్నంత వరకు, ఆ తరం అంటే ఆ కాలంలో దేవుడు అద్భుతాలు చూసినటువంటి ప్రజలందరూ ఉన్నంత వరకు వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవునిలో క్రమంగా నడుచుకున్నవాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా దేవుడు అద్భుతాలు చూసినటువంటి ఆ ప్రజలందరూ ఎప్పుడైతే మరణించారో, వాళ్ళ తర్వాత దేవుని ఎరగని తరం వచ్చేసిందంట. దేవుడు చేసిన అద్భుతాలు గుర్తు లేనటువంటి తరం వచ్చింది. ఎందుకంటే భక్తిలో జారిపోయారు. దానికి కారణం ఏందో తెలుసా? నువ్వు బ్రతుకు దినాలన్నిటిలో నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవాలని చెప్పారు. ఇప్పుడు నేను వాక్యాన్ని నేను చదివి నేను మాట్లాడుతుంటే, నాకు పుట్టే బిడ్డలు వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళకు పుట్టే బిడ్డలు మాట్లాడుతుంటే కంటిన్యూగా దేవునిలో భయభక్తులు ఉండేది. కానీ ఏమైంది? ఇప్పుడు నా తరం గతించిన తర్వాత నా తర్వాత జనరేషను ఆ బైబుల్ చదవటంలో, భక్తి చేయటంలో ఎప్పుడైతే నిర్లక్ష్యం వచ్చిందో, కొంచెం కొంచెంగా జారిపోయి ఒక 4 రోజులు 10 రోజులు గ్యాప్ వచ్చేసిన తర్వాత ఇంక బైబుల్ పట్టుకోవాలంటే నీకు వల్ల కాదు. ప్రార్థన చేయాలంటే నీకు వల్ల కాదు. ఎందుకంటే పూర్తిగా కనుమరుగైపోతుంది. ఏది కూడా చూడండి, అనుసరిస్తూ ఉంటే మనకు ఆసక్తి పెరుగుతుంది. అనుసరిస్తూ ఉంటే దాంట్లో ఉన్న ప్రయోజనాలు పెరుగుతాయి. అంటే ఆసక్తి నీ జీవితంలో అద్భుతాలు జరిగించే దానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే ఆసక్తి సన్నగిల్లి కొంచెంగా పక్కకు పోతావో, సైతాన పరవ కూడా అట్ట నెట్టేసి పూర్తిగా కనుమరుగైపోతుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని దేవుణ్ణి ఎరగనటువంటి తరం వచ్చింది. భక్తిలోంచి జారిపోయారు. వాక్యం వాళ్ళకి తెలియదు. దేవుడు వాక్యం తెలియదు. అందుకనే వాళ్ళు ఏం చేశారు? దేవునిలో నుంచి జారిపోయి తమ చుట్టుపట్ల నుండి దేవతల్ని వాళ్ళు అనుసరించటం, వాటికి నమస్కరించటం ప్రారంభించారంట. 12వ వచనంలో అనుసరించటం ప్రారంభించిన తర్వాత 14వ వచనంలో అంటాడు, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకునిరి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారి మిక్కిలి ఇబ్బంది కలిగెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారు, ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు జారారో, వాళ్ళు ఎప్పుడైతే ఇతరుల వైపు చూసి ఆకర్షించబడ్డారో, ఇతరుల వైపు వాళ్ళు మొగ్గేశారో, మొగ్గిన తర్వాత దేవుడే వాళ్ళకి శత్రువు అయిపోయాడంట. దేవుడే వాళ్ళకి శత్రువు అయిపోయాడు. వాళ్ళని శత్రువులు ఎదుట నిలవబడలేకుండా జారిపోయారు. ఎందుకు? సహాయం చేసి దేవుడే నీకు శత్రువు అయితే నువ్వు ఏడ నిలబడతావు? అందుకే పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే వాళ్ళకి మిక్కిలి ఇబ్బందిని ఎదుర్కొంది. దేవుని బిడ్డలారా, జారిపోయినటువంటి దేవుని ప్రజలు ఆ నుంచి న్యాయాధిపతులు గ్రంథం అంతా మీరు గమనించినట్లయితే మనకేం అర్థం అవుతుంది తెలుసా? దేవునిలోంచి జారిపోయి వాళ్ళు ఎప్పుడైతే ఇతర దేవతలను వెంబడించారో, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రేగి శత్రువులకు అప్పగించాడు. శత్రువులకు అప్పగించేసిన తర్వాత శత్రువులు పెట్టే బాధను తట్టుకోలేక వాళ్ళు మొరపెడితే మళ్ళా దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించి వాళ్ళని మళ్ళా బంధకాల్లో నుంచి విడిపించేది. 4 రోజులు ప్రశాంతంగా ఉన్న తర్వాత మరలా జారిపోయేవాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇలాంటి తంతుతోనే ఉంది. అంటే దెబ్బ తిన్నప్పుడు దేవుడా అంటున్నారు కానీ, దెబ్బ పడకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుణ్ణి లెక్క పెట్టకుండా మర్చిపోయే బ్యాచ్. కాబట్టి ఆ నుంచి జారిపోయి అందుకని దేవునికి దూరం అయిపోయారు. ఆ ప్రియ దేవుని బిడ్డలారు, దాని పర్యవసానమే అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి. ఇశ్రాయేలు దేశం అంతా దేవుడు ప్రేమించిన దేశము. నా జ్యేష్ఠ పుత్రుడు అంటాడు వాళ్ళని బట్టి దేవుడు. అలా నా జ్యేష్ఠుడు అని వాళ్ళని పిలుచుకున్నటువంటి దేవుడు ఈరోజు వాళ్ళ దేశం మీద శత్రు దాడులు ఎన్నిసార్లు? 3 సార్లు ఆ దేశాన్ని తగలబెట్టేశారు. లెక్కలేనన్ని సార్లు వాళ్ళని శత్రువులకు అప్పగిచ్చేశాడు. ఆ దేశంలో ఉండకుండా వాళ్ళు పూర్తిగా ప్రపంచం అంతా చెదిరిపోయారు. ఎందుకు? లెక్క పెట్టనటువంటి బ్యాచ్, దేవుని మాటకు లోబడిన బ్యాచ్. అందుకే అన్ని దెబ్బలు తగిలింది. దేవుడు ప్రేమించిన దేశానికి ఇన్ని దెబ్బలు అంటే, నువ్వు ప్రేమిస్తే నువ్వు లోబడకుండా ఉంటావా? ఇష్టానుసారంగా ఉంటావా? అందుకే దెబ్బలన్నీ. లోబడిన వాడికి శ్రమ కలుగును అంటాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే
గుర్తుగానే మరణం అన్నాడు. కాబట్టి అన్ని దెబ్బలు వాళ్ళకే ఎందుకు అంటే ప్రేమించాడు కాబట్టి శిక్షించి సరిచేసి దానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ తరము మన దాకా వచ్చేటప్పటికి ఏమైపోయింది? మనకి ఎపిసి పత్రిక 2:1 ఏమన్నాడు? అపరాధముల చేత, పాపముల చేత యాడికెళ్ళిపోయాము? సజ్జన స్థితిలోనికి వెళ్ళిపోయాం. ఎందుకు? దేవుడు లేనటువంటి వారంగా తయారైపోయి, దేవునికి మనం శత్రువులు అయిపోయి, దేవుడు మనకు విరోధి అయిపోయినటువంటి మనం చివరికి మనల్ని అపవాది ఆడకి తీసుకెళ్ళింది అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన స్థితిలోనికి తీసుకెళ్ళింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు శత్రువులకి వాళ్ళు బానిసలైపోయి మూలవుతుంటే దేవుడు ఎవరిని పంపించాడు? మోషేను పంపించాడు. కానీ ఈరోజు నువ్వు నేను నిత్య నరకానికి, నాశనానికి వెళ్తున్నప్పుడు ఎవరిని పంపించాడు? దేవుడే తన ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించి ఆ శిక్ష అంతా ఆయన భరించి ఆ శ్రమ అంతా ఆయన సహించి ఈరోజు మనకు రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకు అంత శిక్ష అనుభవించాల్సి వచ్చింది? ఆయన ఏమన్నా తప్పు చేశాడా? దేవుని వాక్యం చెప్తుంది. మనం రోమాపత్రిక 6:23లో పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డరా, నువ్వు పనికెళ్ళావు, దినమంతా పని చేస్తే వచ్చే ఫలం ఏంది? అది నీకు జీతమా, ఉచితమా? నువ్వు కష్టపడినావు, నీకు ఆ కష్టార్జితం వాడు నీకు ఇస్తాడే కానీ నీకు అది జీతం, నీకు అది. అయితే ఎవడైనా ఉచితంగా ఇచ్చాడు, అది జీతం అనరు దాన్ని. ఉచితంగా ఇచ్చినటువంటి డబ్బు అది. ఈరోజు మనం పాపం వలన వచ్చు జీతం మరణం అన్నారు. అందరూ పాపం చేసి మన పాపానికి కారణం ఎవరు? పాపం వలన వచ్చు మన కష్టపడితే మనకు జీతం ఇస్తాడు. మన పాపం చేస్తే దానికి వచ్చి జీతం ఏంది? మరణం మనకు వచ్చేసి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మన జీతాన్ని మనం మన మన చేతులతో లేక మన తప్పిదాలతో చేయబడినటువంటి జీతం ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని, అందుకే ఆయన సిలువలో బలిగా, అర్పణగా అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, అంటే మన తప్పిదాలు, మన జీతం ఆయన భరించాల్సి వచ్చింది, ఆయన సహించాల్సి వచ్చింది. అందుకనే ఇలా మనల్ని నుంచి ఆయన ఇంత వెల చెల్లించాడు. కాబట్టి అందుకే వాక్యం ఏమంటాడంటే రోమపత్రిక 6:22లో ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. కాబట్టి మనం ఇంతకు మునుపు పాపానికి దాసులము, నరకానికి జోగాడుతున్నటువంటి వాళ్ళము. మన కొరకు ప్రభు వచ్చి వెల చెల్లించినందువలన ఈరోజు పాపం నుంచి విమోచించబడి మనం పరిశుద్ధత వైపు అడుగులేస్తున్నాం. పరిశుద్ధత యొక్క ఫలం ఏందో తెలుసా? నిత్య జీవం. పరిశుద్ధత యొక్క దానికి ఫలం ఏంటంటే నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్నాం. అయితే నిత్య జీవాన్ని పొందుకునే మనము తిరిగి పాపంలో పడిపోకుండా ఉండాలంటే, జారిపోకుండా ఉండాలంటే మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనల్ని పడిపోనీయకుండా, జారిపోకుండా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని స్వతంత్రులుగా చేసిన తర్వాత తిరిగి మరల బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్టు కాకుండా, స్వతంత్రులుగా చేయబడినటువంటి మనం స్థిరంగా ప్రభువులో ఉంటే, ఆయనలో పరిశుద్ధతలో మనం పరిశుద్ధత యొక్క ఫలము నిత్య జీవాన్ని పొందుకునే వారంగా మనం ఉంటాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మొట్టమొదటి మాట, పాపములో నుంచి పరిశుద్ధతలోకి వెళ్ళేటువంటి మనకు మరి అలా స్థిరంగా మనల్ని నిలకడగా ఉండాలంటే మనం ఒక మాట మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17:17లో సత్యమందు వాని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము సత్యం. అందుకని ప్రభువు కోరుకున్నాడు, మనల్ని ఆ పాపం నుంచి విడిపించిన తర్వాత వాక్యముతో ఈ బిడ్డలను స్థిరపరచమన్నాడు. వాక్యముతో వీళ్ళని నింపమని చెప్పి తండ్రికి ప్రార్థన చేశాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలరా, మనం ఒక మాట మనం గమనించినట్లయితే
119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు జీవితంలో దెబ్బ తగలక మునుపు దెబ్బ తగలక మునుపు ఆయన వాక్యంలో సరిగా ఎదగల. కానీ ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆయన ఆ మరి ఇప్పుడు దెబ్బ తిన్న తర్వాత ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటున్నా. ఎందుకో తెలుసా? భయంకరమైనటువంటి దెబ్బ తిన్నాడో, ఎంతగా కుంగిపోయాడో, ఎంతగా ఆయన భ్రష్టు పట్టిపోయాడో మనకు అర్థం అవుతుంది. దావీదు జీవితంలో ఒకే ఒక మచ్చ, ఆ మచ్చ లేకనుంటే పరిశుద్ధుల లెక్కలో ఉండేవాడు ఆయన. ఆ ఒక్క తప్పిదాన్ని బట్టి అందుకే ఆయన అన్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. దెబ్బ తగిలిన తర్వాత, భ్రష్టుణ్ణి అయిపోయిన తర్వాత, కుటుంబంలో నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితికి చేరుకున్న తర్వాత ఈరోజు నేనేం చేస్తున్నాను? నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటున్నా. అంటే వాక్యం నన్ను దెబ్బతిన్నీయకుండా చేస్తుందా? వాక్యం జారిపోనీయకుండా చేస్తుందా? వాక్యం తిరిగి భ్రష్టుని కానీయకుండా చేస్తుందా? ఒక మాట మనం 119 మనం గమనించినట్లయితే 11వ వచనములో, ఆ దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే, ఈరోజు మన ఎదుట దేవుడు లేడా? మన ఎదుట ఉన్నాడా లేడా? మన ఎదుట దేవుని ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మనకుంటే ఈరోజు ఎందుకు అనేక మంది మరలా జారిపోయేవాళ్ళు, పాపంలో పడిపోయేవాళ్ళు, భ్రష్టత్వంలో కూలిపోయేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు? అంటే అనేక మందికి ఇలాంటి జ్ఞానం లేదు. దేవుడు మన ఎదుట ఉన్నాడు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా జారిపోయే వాళ్ళకి మనకు కనిపిస్తున్నారు. ఆనాడు యోసేపు జీవితంలో కూడా మరి యజమానురాలు ప్రేరేపించినప్పుడు ఆయన అన్నాడు, ఎంత ఘోరమైన దుష్కార్యము నేను ఎలా చేయగలను? ఎందుకు? నాతో ప్రభు ఉన్నాడు, నా పక్కన ఆయన నిలబడి ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నేను ఎలా చేయగలను? అందుకే పారిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ వాక్యం అంటుంది, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. అంటే ఈ వాక్యము నన్ను ఏం చేస్తుంది? పడిపోకుండా, జారిపోకుండా, నేను తిరిగి మళ్ళా అపవాది యొక్క బంధకాలు చిక్కుకోకుండా ఈ వాక్యం నన్ను కట్టడి చేస్తుంది. అంతేకాకుండా 38వ వచనంలో అన్నాడు, ఆ మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వాక్కు, ప్రియ దేవుని బిడ్డలు, ఈరోజు మనం గమనిస్తే మనకి ఎవరి భయం ఉంది? తల్లిదండ్రుల భయము లేదు, గురువుల భయము లేదు, బోధకుల భయము లేదు, భార్య భయము, భర్త భయం లేదు, బిడ్డల భయం లేదు. ఎవడు భయం లేనోడు ఇష్టానుసారంగా జీవించేదే కదా, ఎటుబడితే అటు పోయేదే కదా. కానీ ఇక్కడ చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? దావీదుకి ఎవడు భయం ఉంటుంది? అలుగాని పెద్ద గొప్ప రాజు ఆయన, ఆయనకి ఎవడు భయం ఉందంట? దేవుని భయం, దేవుని వాక్య భయం ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యమైన దేవుని భయం హృదయంలో ఉంది. అందుకని ఆయన అన్నాడు, అయ్యా నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. ఇలాంటి భయముతో నన్ను నింపు. ఎందుకు? నేను పడిపోకుండా ఉండాలంటే, జారిపోకుండా ఉండాలంటే, కనుమరుగైపోకుండా ఉండాలంటే, ఇలాంటి భయం నాకుంటే నేను పడిపోను, నేను జారిపోను. కాబట్టి నీ సేవకునికి దాన్ని ఇలాంటి భయంతో నన్ను స్థిరపరచమంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి భయం కోరుకోవాలి. ఎందుకు? ఆయన వాక్యం గద్దించేది, ఆయన వాక్యం మనల్ని మరి శిక్షించేది, ఆయన వాక్యం సరైన అడుగులు నేర్పించేది ఆయన వాక్యం. కాబట్టి ఆయన వాక్యంలో మనం స్థిరపడితే మనం కూడా దావీదు వల్లే కోరుకుంటాం, అయ్యా నీ భయముతో నా జీవితం గడిపేదానికి నీవు నాకు సహాయం చేయమని ప్రభువుని కోరుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మునుపు ఆయన మనల్ని పతనావస్థలో ఉన్నటువంటి మనల్ని ఆయనే ఈ లోకానికి వచ్చి వెల చెల్లించి రక్షించిన తర్వాత నేను పడిపోకుండా ఉండాలంటే నాలో ఏముండాలా? ఆయన వాక్యం నాలో ఉంటే, ఆయన వాక్య భయం నాలో ఉంటే మనము పడిపోకుండా ఉండగలము, స్థిరంగా ఉండగలము,
మన మాటలు, మన క్రియలు, మన చూపులు ప్రతీది యోగ్యంగా ఉండేటట్టు మనం నడుచుకోగలం. ఎందుకో తెలుసా? 139వ కీర్తన ఆ, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సీసీ కెమెరాలో ఉన్నప్పుడు, సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నప్పుడు దొంగలు ఏమన్నా దొంగిలించే దానికి అవకాశం ఉంటుందా? పక్కనుండే వాళ్ళని గిల్లేదానికి అవకాశం ఉంటుందా? ఛాన్సే లేదు. ఎందుకు? రికార్డ్ అయిపోతుంది ఆడ. దేవుని పర్యవేక్షణ మన మీద ఉన్నప్పుడు, అందుకే ఇక్కడ ఎంత స్పష్టంగా అంటాడు, నేను కూర్చోవటం, నేను లేయటం ఆయనకి తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే అది ఆయనకి తెలిసిపోతుంది. నా నడక, నా పడక ఆయన పరిశీలన చేస్తున్నాడు. నా చర్యలన్నిటినీ ఆయన తెలుసుకొని ఉన్నాడు. మాట నాలుక రాక మునిపే ఆయనకు అర్థమైపోతుంది నేనేమనుకుంటున్నాను, ఏం చేయబోతున్నాను అని. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు తన బిడ్డల విషయంలో ఇంత ఖచ్చితమైన నిఘా ఉంటే, ఖచ్చితమైన నిఘా మన మీద ఉందన్న స్పృహ మనకుంటే జారేదానికి అవకాశం ఉంటుందా? పడిపోయేదానికి అవకాశం ఉంటుందా? ఎంత స్థిరంగా ఉండగలం? నేను దేవునిలో పూర్తిగా స్థిరపడక మునుపు కూడా నేను ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయం నాలో ఉండేది. దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే స్థిరపడిన తర్వాత ఇంకా ఎక్కువగా దేవుడు గమనిస్తున్నాడనే ఆ స్పృహ నాలో ఉన్నప్పటికీ దేవునిలో రాకముందు కూడా ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయం నాలో ఉండేది. జాగ్రత్తగా ఉండేవాడిని కూడా. ఏది కూడా దుర్మార్గంగా ప్రవర్తించేదానికి నేను కూడా తెగిచ్చేవాడిని కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ఇలాంటి క్రమాన్ని మనం అనుసరిస్తే ఎంత ఖచ్చితంగా ఉండగలము, ఎంత స్థిరంగా ఉండగలము. కాబట్టి ప్రభువు ఆయన సజీవుడు, మన చర్యలన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు అనేది మనం గుర్తించుకుంటే మనం ఏమాత్రం అడుగు జారకుండా పరిశుద్ధతలో ఖచ్చితంగా ప్రభువులో మనం ఎదగలం. ఎందుకంటే పాపం కొన్న స్వభావం ఏంది తెలుసా? ఈ మంచి వరదల టైంలో గోదావరిలో పెద్ద పెద్ద దొంగలు అంటే పెద్ద పెద్ద కొయ్యలు వాళ్ళు కోసేసి ఆ అడవిల్లో కోసేసి ఆడ గట్టు ఆ గోదావరి గట్టుని వేస్తారంట. వేసినప్పుడు వానలు వరదలు ఎక్కువ అయిపోయి ఆ నీళ్ళకి కొట్టుకొని వచ్చేస్తూ ఉంటాయంట. కొట్టుకొని వచ్చేసిన తర్వాత చాలా మంది గట్టు నుండి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ గోదావరిలో దూకి ఒక్కొక్క దొంగని, లేకపోతే గడ్డని, లేకపోతే మంచి మంచి వస్తువులన్నీ కొట్టుకొని వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటన్ని దూకేది బయటకు లాక్కొని వస్తూ ఉంటారు. ఒకసారి ఒకడు పెద్ద దొంగని చూశాడంట. చాలా పెద్దదని చెప్పి దూకేసేసాడంట. దూకేసిన తర్వాత ఇక్కడ దూకేసాడు, పాయింట్లో నుంచి కొట్టుకొని పోతా ఉన్నాడంట. గట్టునున్నవాడు కేకేసాడంట, ఒరెవరు ఏడకర కొట్టుకొని పోతా ఉన్నావు, దాన్ని వదిలేరా అని కేకేసాడంట. వాడు అక్కడి నుంచి అన్నాడంట, నేను ఎప్పుడో వదిలేసేదాన్ని, అదే నన్ను వదల్లా. ఏమంట? నేను ఎప్పుడో వదిలేసేదాన్ని, నన్ను వదలట్లా. పాపం కొన్న ప్రమాదమే అలాంటిది. పరువు పోతుంది అన్నప్పుడు, మనుషులు నిందిస్తున్నా అన్నప్పుడు, అవమానం చేస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు వదిలేస్తే పోతుంది అనిపిస్తుంది. కానీ పాపంలో నువ్వు ఏలు పెడితే చాలు, మనిషిని అంత పీకేస్తుంది. పాపం వల్ల వచ్చు జీతం, దాన్ని ఎవరు తీసేయలేరు. పాపానికి ఉన్న ప్రమాదమైనటువంటి పరిస్థితి అలాంటిది. కాబట్టి వాడు దొంగ అనుకొని పట్టుకున్నాడు, తీరా ఏంది అది? మొసలి అది. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపం జోలికి, అందుకని పాపముతో మీరు జోలే లేకుండా ఉండమంటాడు కదా మనకు. 1 పేతురు 4వ అధ్యాయము 2వ వచనం. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేకయుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించే మిగిలిన కాలం, ఇక మిగతా కాలం అంతా కూడా లోక సంబంధంగా మనుషుల యొక్క ప్రలోభం ద్వారా కలిగేటువంటి ఆశలను అనుసరించుకోకుండా
దేవుని ఇష్టానుసారంగా నడుచుకొని పాపంతో జోలి లేకుండా, పొత్తే లేకుండా, నీతో నాకు పొత్తే లేదు అంటారు చూడు. పాపముతో పొత్తే లేకుండా యోగ్యంగా మనం జీవిస్తేనే మనం పవిత్రంగా ఎదగగలం. లేకుండా ఉంటే పాపం అనేది ప్రమాదకరమైంది. ఎప్పుడైనా కూడా పడగొట్టేస్తుంది. ఇప్పుడు కొంతమందిని మనం గమనించినట్లయితే తాగుడు, తిరుగుడు వదిలేసి ఉంటాడు. వదిలేసినోడు ఈ ఏరియాలో తాగుడు ఉంది, తాగుడు ఏడుందన్నప్పుడు ఈ దరిదాపుల్లోకి నువ్వు పోకూడదు. ఎందుకు? పోతే మళ్ళా ఆకర్షించబడతావు. కానీ ఈడేం చేస్తాడు? పక్క పక్కనే తెచ్చి ఆడుతుంటాడు. నేను ఎప్పుడో వదిలేశాను అని ఏడేళ్ళ పక్క పక్కనే ఉంటే ఎప్పుడో ఒకసారి దగ్గరికి వెళ్తాడు. తిరిగి మళ్ళీ పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాంతో జోలి లేకుండా నీవు దానికి దూరంగా ఏసేపు పారిపోయినట్లుగా మనం పాపాన్ని విడిచి పారిపోయే వరంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక మాటకి అయిపోయింది. రెండవ మాటగా మనం గమనిస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మనలను పాపం నుంచి విడిపించి ఈరోజు స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులు మనం అంటే ఇప్పుడు మనలో పాపి అనే ముద్ర లేదు. ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. నీతిమంతులుగా, పరిశుద్ధులు అనేటువంటి ముద్రను మనకిచ్చాడు. ముద్రను మనకిచ్చిన తర్వాత మీరు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఈ ఈ నీతిమంతుల లెక్కలో స్థిరంగా ఉండాలి. అలా కాకుండా మీరు మళ్ళా దాస్యం అనే కాడి కిందకి, పాపం అనే కాడి కిందకి మీరు వెళ్తే ఈ నీతిమంతుడు లెక్కలో నుంచి జారిపోయి మీరు మరలా దాంతో పాపంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని, దేవుడు మీకు ఇచ్చిన స్వేచ్ఛను మీరు కోల్పోకుండా స్థిరంగా ఉండమన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఒకసారి మనుషుల్ని అమ్మే సంత దగ్గరికి వెళ్తా ఉంటాడు. దారి పక్కన వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉంటే ఒక అందమైన అమ్మాయిని అక్కడ ఆ సంతలో ఉంటుంది. ఒకడు నీగ్రో ఓడి బేరం చేస్తూ ఉంటాడు. బేరం చేస్తుంటే నిలబడి చూసి, ఎంత అందమైన అమ్మాయిని వీడు బేరం చేస్తున్నాడు, తీసుకెళ్తాడు, వాడు దుర్మార్గుడేమో అని చెప్పి ఆ అమ్మాయి మీద ఆలోచన వచ్చి వెంటనే ఈయన పోయి ఆ అమ్మాయికి డబ్బులు పెట్టి కొనేస్తాడు. ఈయన కొనేసి బయటకు తీసుకొచ్చిన తర్వాత చెప్తాడు, అమ్మా నిన్ను ఆ దాస్యంలో నుంచి నేను కొన్నాను, నేను విడిపించేస్తున్నా, ఇంకా నీ ఇష్టం, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు స్వతంత్రంగా ఎట్లయినా జీవించమంటాడు. అప్పుడు ఆమంటుంది, కాళ్ళ మీద పడిపోతుంది. కాళ్ళ మీద పడి ఆమన్న మాట ఏంటంటే, భయంకరమైన లోకంలో నేను క్షేమంగా స్వతంత్రంగా ఉండాలంటే నీ ద్వారా తప్ప, నీ దగ్గర తప్ప ఇంకెక్కడ నాకు ఈ స్వతంత్రం ఉండదు, నన్ను నీతోనే ఉండనిమ్మని కాళ్ళ మీద పడిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను పాపం అనే కాడి నుంచి ప్రభు విడిపించాడు. విడిపించినటువంటి మనం నేను నాకు నిగ్రహ శక్తి ఉంది, నేను సమర్థుణ్ణి, నేను జారిపోను, నేను పడిపోను అనేటువంటి మనం ఈ గొప్పలకు పోకూడదు. ఎందుకో తెలుసా? నీకు ఆ అవకాశాలు అనేది దేవుడు కొన్నిసార్లు ఇస్తాడు. వాటిని నువ్వు సద్వినియోగపరుచుకుంటే నిన్ను స్థిరంగా దేవుడు నిలుపుతాడు. దుర్వినియోగం వస్తే పడిపోయేదానికి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందుకనే వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు స్వతంత్రులం అయిన తర్వాత తిరిగి మళ్ళీ భ్రష్టులం కాకుండా ఉండాలి అని అంటే రోమపత్రిక 6:16 నుంచి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కాని నీతి నిమిత్తముగా విధేయతకే కాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఇక్కడ మనం గమనించినట్లయితే, మీరు దేనికి అప్పగించుకుంటారు? మిమ్మల్ని రక్షించిన వాడు, పాపము నుంచి విమోచించిన వాడు ప్రభువు అననే స్పృహ నీకు కలిగినప్పుడు
నిన్ను రక్షించినటువంటి ప్రభువు ఈ పక్కన ఉన్నాడు. నీవు నాతో పరిశుద్ధతలో నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాడు ఆయన. అయితే మరొక పక్క అపవాది చెప్తుంది, నాతో ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషాన్ని అనుభవించావు. నాతో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఆనందాన్ని అనుభవించావు. ఈరోజు నాకు దాసుడిగా నిన్ను నీవు అప్పగించుకోమని అపవాది పిలుస్తుంది. అయితే నీ నిర్ణయం నీవు ప్రభువుతో ఏకీభవించి పరిశుద్ధతలో ఎదగడానికి నువ్వు ఇష్టపడతావా? అపవాదితో తిరిగి మరలా నువ్వు కలుసుకొని నువ్వు పతనంలోకి వెళ్తావా? అప్పగించుకునే బాధ్యత, అప్పగించుకునే అవకాశం ఎవరికుంది? నీకు నాకే ఉంది. ఎందుకంటే మన నిర్ణయం స్థిరంగా ఉంటేనే ప్రభువు కన్నా అప్పగించుకుంటాము. లేకపోతే మనం అపవాదికైనా మనం అప్పగించుకునే దానికి అవకాశం ఉంది. అందుకే అన్నాడు, అపవాదికి మనల్ని అప్పగించుకొని ఎంత నష్టపోయామో, ఎంత అభాసుపాయాలయ్యామో, ఎంతగా మనం కుంగిపోయామో తెలుసు కదా. అయితే ఇప్పుడు మీరు 18వ వచనంలో పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులయ్యారు. ప్రభువుకి నువ్వు అప్పగించుకుంటే నీతికి దాసులు అవుతావు అని, అందుకే దేవునికి స్తోత్రం అని అన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీతికి నువ్వు దాసులు అయ్యావు కాబట్టి 22 అన్నాడు, ఇప్పుడు పాపం నుంచి విమోచించబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతం నిత్యజీవం. నీతికి దాసులయ్యావు కాబట్టి దాని ఫలం ఏందో తెలుసా? నిత్యజీవం. నిత్యజీవం అనేది నీవు స్వతంత్రించుకుంటావు అని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక అతను అగస్టిన్ అనేటువంటి వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. చిన్న వయసులోనే వాళ్ళు తల్లిదండ్రులు తీర్మానం చేసేస్తారు, మా బిడ్డను దేవుని పరిచర్యకు మేము అప్పగించాలని తీర్మానం చేస్తారు. తీర్మానం చేసుకున్న తర్వాత వాడికి అన్ని అనర్థాలే ఉంటాయి. ఇంతకుముందు చాలాసార్లు నేర్చుకున్నాం, ఏదైతే మనం పరిశుద్ధతలో ఉండాలనుకుంటే పరిశుద్ధత మీదనే మచ్చేస్తుంది. నీతిగా ఉండాలంటే మన నీతి మీదనే అపవాది మచ్చేస్తుంది. యోగ్యంగా నేను బాగా యథార్థంగా ఉండాలా అని కోరుకుంటే మన యథార్థం మీదనే అపవాది ఏం చేస్తుంది? మచ్చబడేదానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు యేసేపు నేను నీతిగా జీవించాలా, యథార్థంగా ఉండాలనుకున్నాడు. ఆయన మీద నేరం ఏంది? పొతీఫరు భార్యని ఈయన అవమానం చేశాడని. ఎంత గొప్ప నేరము! అంటే తను అనుకున్న దానికి విరుద్ధంగా అపవాది ఏం చేపించింది? అంత భయంకరమైనటువంటి పరిస్థితిని మరి చేపిచ్చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాళ్ళు మా బిడ్డను దేవుని పనికి మేము అప్పగించుకోవాలని తీర్మానం చేసుకుంటే వాడికాడ అన్ని అనర్థమైనటువంటి అలవాట్లే ఉన్నాయి. పూర్తిగా పతనంలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి వాళ్ళ తండ్రి చనిపోతాడు. తల్లి ఒక్కటే ఉంది. తల్లి కష్టపడి బిడ్డను సాకుతూ ఉంటే ఇతను బాగా ఇట్లా తిరుక్కుంటా ఉండేవాడు. పూర్తిగా భ్రష్టత్వంలోనికి వచ్చేసాడు. కొంతకాలానికి తల్లి రోగగ్రస్తులై చనిపోయే ముందు చెప్తుంది, నాన్న నేను కూడా నేను చనిపోతున్నాను. నిన్ను దేవుని బిడ్డగా ఉండాలని మేము కోరుకున్నాము. మా జీవితం అంతా నీ కోసం ప్రేయర్ చేశాం. కానీ ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి ఆ బాధతోనే చనిపోతున్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తల్లి చనిపోయిందో, తల్లి చనిపోయిన తర్వాత తన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. తాగుబోతోడు ఇంటికి, పనికిమాలినోడి ఇంటికి ఎవరు వస్తారు? మనకు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సామెతలు 10:7లో ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, మంచోణ్ణి, భక్తిపరుణ్ణి, యోగ్యుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంది. మా నాన్న ఎంత యోగ్యుడు, ఎంత ప్రార్థన పరుడు, ఎంత యథార్థంగా ఉండేవాడు, ఎంత నీతిగా ఉండేవాడు, ఎంత భక్తిగా ఉండేవాడు అని చెప్తారు. కానీ మా నాన్న ఇంత తాగుబోతు, ఇంత తిరుగుబోతు, ఇంత దుర్మార్గుడు అని చెప్తారా? ఎవ్వడూ చెప్పుకోడు. కాబట్టి దేవుని, అందుకే వాక్యం అంటుంది, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అంటాడు. ఆ పేరు చెప్పుకునే దానికే సొంత బిడ్డలైనా కూడా ఇష్టపడరు. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకే అగస్టిన్ ఎప్పుడైతే తల్లి కూడా చనిపోయిందో ఒక్కడైపోయాడు. ఎవ్వరూ పలకరించేవాళ్ళు లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, పక్కనే ఉన్నటువంటి మరి బైబుల్ తీసుకుంటాడు. ఆయన రోమా పత్రిక చదువుతాడు. రోమ పత్రిక చాలా గొప్ప గ్రంథం. ఎంత గొప్ప గ్రంథం అంటే నేను ఒక్క అధ్యాయాన్ని 4-5 సార్లు చదివిన రోజులు కూడా ఉన్నాయి. అంటే
అది ఇంకా అర్థం కావాలనేది మళ్ళా చదువుతూ ఉండేది. చాలా గొప్ప గ్రంథం. దాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని దేవుడిస్తే చాలా మంచి మాటలు దాంట్లో ఉన్నాయి. రోమా పత్రిక. దేవుని బిడ్డలారా, ఈ అగస్టీను కూడా ఆ రోమ పత్రిక అంతా చదివాడు. చదివిన తర్వాత బ్రతుకు మారిపోయింది. అలా భ్రష్టుడైనటువంటి అగస్టీన్ అనేటువంటి పేరున్నటువంటి వ్యక్తి దేవుని దాసుడిగా మారిపోయాడు. ఇంతకుముందు తనతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఒక స్త్రీ దారిలో వెళ్తా ఉంటే అగస్టీన్ అగస్టీన్ అని చెప్పి ఆయన్ని పిలుస్తుంటే ఆయన అంటాడు, వెనక్కి తిరిగి చూసిపోతా ఉంటాడు. మళ్ళా ఆ అమ్మాయి అంటుంది, అగస్టీన్ నేను నేను అంటుంది. అప్పుడు ఆయన ఎందిరిగి అంటాడు, నువ్వే కావచ్చు, నేను అగస్టీన్ని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే పాపములో నుంచి పరిశుద్ధతలోనికి రావించేదానికి మునుపు మనం ఏది అవసరం అనుకున్నాము? దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, వాక్య భయం మనలో ఉంటే, అది మనల్ని పరిశుద్ధతలో నడిపిస్తుంది, మనల్ని స్థిరంగా ఉంచుతుంది. ఇప్పుడు మనం ఈ వాక్యం ద్వారా మనం స్వతంత్రులుగా ప్రభువు చేశాడు. ఆ స్వతంత్రాన్ని నేను పోగొట్టుకొని భ్రష్టుడిగా ఉండే కంటే ఈరోజు నాలో ఏముండాలా? ఆయన ఆత్మ నాలో ఉండాలి. ఆయన ఆత్మ నాలో ఉంటే, ఆత్మను అనుసరించి మనం నడుచుకున్న బ్రతుకులుగా ఉంటే, అది మనల్ని స్వతంత్రులుగా, స్థిరంగా, నిలకడైనటువంటి వాళ్ళుగా మనల్ని నిలబెడుతుంది. ఎందుకంటే మనకు తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, తన కార్యక్రమ చొప్పున పునర్జనం సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయట ద్వారాను మనల్ని రక్షించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం నీతిని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాకుండా, దేవుడు తన కనికరం చొప్పున మనల్ని ఆయన పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుకొని ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించుకొని ఆత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆత్మ మనకేం చేస్తుంది? నూతన స్వభావాన్ని ఇస్తుంది. మనలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసి మాంసపు గుండెతో నింపి దేవునికి ఇష్టమైనటువంటి హృదయాన్ని మనలో ఉంచి సరైన రీతిలో సక్రమంగా ప్రభువులో ఎదిగే వారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా మనం ప్రభువులో స్థిరంగా ఉండగలం. పరిశుద్ధ ఆత్మ ద్వారా మన హృదయంలో ఎప్పుడైతే ఆత్మ మనల్ని నింపుతుందో, ఆత్మ మనల్ని సక్రమైన రీతిలో, సరైన రీతిలో నడుచుకునేటట్లుగా అది మనల్ని చేస్తుంది. అందుకని గలతీ పత్రికలో ఏమన్నాడంటే 5:16లో ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను పడిపోకూడదు, నేను జారిపోకూడదు, నేను అపవాది యొక్క బంధకాల్లోకి నేను జారిపోకూడదు అనే మనస్సు నాకు ఉంటే, నేను ఆత్మానుసారంగా నడుచుకుంటే నెరవేర్చము. శరీరం అనేది ఒకవేళ ప్రేరేపిస్తున్నా, శరీరం అనేది మనల్ని తొందర పెట్టినప్పటికీ లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? దాన్ని గద్దిస్తుంది, దాన్ని అణిచేస్తుంది. ఆలోచనే అణిచేసి మనల్ని పరిశుద్ధాత్మ మనల్ని సక్రమంగా నిర్వర్తించే వారంగా ఉంటుంది. అందుకని 24వ వచనంలో కూడా అన్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని బిడ్డలు ఇప్పుడు ఆలోచనలు, దావీదు జీవితంలో ఎన్ని సంవత్సరాలు అప్పుడు పడిపోయాడు ఆయన? 60+ అంటే 60 సంవత్సరాల తర్వాత పడిపోయాడు ఆయన. అంటే పడిపోయేదానికి ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? ముసలోడు అయిపోయాడులే, పడిపోవాడులే అనుకునేదానికి చాలాసార్లు అప్పుడప్పుడు గమనిస్తుంది, ముసలోళ్ళు లేనిపోయిన నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటారు. కాబట్టి పడిపోయేదానికి ఏజ్ లిమిట్ లేదు. ఏ ఏజ్లో ఉన్నా మనం దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో అది సిలువ వేయబడుతుంది. దాని జోలే లేకుండా యోగ్యంగా జీవించడానికి కారణం అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డ, క్రైస్తవ్యంలో ఎక్కువ % యోగ్యంగా ఎందుకుంది తెలుసా? కేవలం దేవుని వాక్యం ఉంది కాబట్టి, దేవుని ఆత్మ మనలో ఉండి
మనలో కార్యం చేస్తున్నాడు కాబట్టి ఈ భయము మనల్ని యోగ్యంగా నిలబడేదానికి కారణం అవుతుంది అనే సత్యాన్ని మనం అర్చుకోవాలి. అందుకనే 2 తిమోతి 1:7 అన్నాడు, మనకు శక్తియు బలముయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే చదుమా లేకుంటే ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి చాలు. దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడంట? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. నిగ్రహించుకోవటం. కొంతమంది ఆకలేస్తే కానీ తట్టుకోలేరు, తినేయాల్సింది. కొంతమందికి ఏది అనిపిస్తే అది చేయాల్సింది. నిగ్రహం అనేది లేదు. అందుకని ఈరోజు మనుషులకి పశువులకి పెద్ద తేడా లేదు కదా. పశువుల్లాగానే మనుషులు కూడా అక్కడక్కడ ప్రవర్తిస్తూ ఉంటారు. అది రోడ్డే, ఇది మనుషులే, ఇది పార్కే అనే ఇంగిత జ్ఞానం కోల్పోయి మనుషులు పశువులాగా తయారైపోతున్నారు. కాబట్టి ఆ కోల్పోయకుండా ఉండాలంటే దేవుని ఆత్మకి మనం లోబడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ఎంత మంచి మాట కదా. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి, నిగ్రహించుకోగలిగినటువంటి ఆత్మ, స్థిరంగా ఉండగలిగినటువంటి ఆత్మ, ఎప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి ఆ భయాన్ని కలిగిస్తుందో, నేను పరిశుద్ధతలో దేవునిలో ఎదగాలి, నేను జారిపోకూడదు, నేను స్థిరంగా ఉండాలని హృదయం కోరుకుని ప్రభువుకు అప్పగించుకుంటాము. అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. నిండు యవనస్తుడు యేసేపు, మరి యజమానురాలు ప్రేరేపించింది, ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఎంత అవకాశం అయినప్పటికీ ఆయన పాపానికి చేసేదానికి ఒప్పుకోవాలా. ఎందుకో తెలుసా? నా పక్కన ఆయన నిలబడి ఉంటే ఆయనకు విరోధంగా నేను ఎలా చేస్తాను అనే ఒక ఆలోచనతో, భయము దాన్ని విడిచిపెట్టి పరిగెత్తి పారిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిగెత్తి పారిపోవటమే ప్లస్ అయిపోయింది. ఆయన జీవితంలో ఉన్నంతగా ఎత్తుగా దేవుడు ఆశీర్వాదం అనేది వచ్చింది. ఒకవేళ అప్పుడు పడిపోయి ఉంటే యేసేపు పేరు ఎప్పుడో కనుమరుగైపోయి ఉండేది, ఎవరికీ గుర్తుండేది కాదు. అలా స్థిరంగా ఉండగలిగాడు కాబట్టి యేసేపును ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. అంటే అది ఒక పరీక్ష. శ్రమ వచ్చింది, అన్నలు గుంట్లో వేశారు, అప్పుడు యేసేపు దేవుని తిట్టుకోవాలా. అక్కడి నుంచి గుంట్లో నుంచి చంపేదానికి ప్రయత్నం చేశారు, అప్పుడు కూడా తిట్టుకోవాలా. ఈ అవకాశాన్ని ఇస్తే యేసేపు యవనస్తుడు కదా, పడిపోతాడా ఉంటాడా, అది ఒక పరీక్ష. అందుకే మనకు 105 కీర్తనలు అంటాడు. 105 కీర్తన 17 అన్నాడు, 17 లైన్లు, యేసేపు దాసుడికి అమ్మబడిను, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించును, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించును. ఈ నొప్పి ఎందుకు వచ్చింది? ఈ బాధ ఎందుకు వచ్చింది? నీతిమంతునికి, యథార్థతకి ఎంత భయంకరమైనటువంటి వేదన ఎందుకు వచ్చింది అంటే, దేవుని వాక్యం పరిశోధిస్తుంది. పరిశోధన పూర్తయిన తర్వాత అతని యాడ్ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, చెరసాల్లో నుంచి సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దాస్యం అనే కాడి కింద ఒకవేళ పడిపోయి ఉంటే ఆయన కనుమరుగయ్యేవాడు, కానీ అలా పడిపోలా. ఆయన దేవుని ఆత్మలో స్థిరంగా ఉన్నాడు. అందుకే ఉన్నతమైన ఆశీర్వాదాలు. మనం పడిపోయేదానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకునింది, మనం ఆయన బిడ్డలుగా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందేదానికి మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం మనకు అవసరం, ఆయన ఆత్మ మనకు అవసరం. అవి మన హృదయంలో ఉంటే మనల్ని స్థిరంగా పెంచుతాయి. దేవుడి మాట